ఇప్పుడు టైం ఎంత అయి ఉంటుందో గెస్ చేయండి. నేను చూపిస్తాను కూడా ఇప్పుడు టైం ఎంత అయిందో. జస్ట్ ఈ చిన్న క్లిప్పింగ్‌లో ఎవరైనా గెస్ చేస్తే ఈ లోపల గెస్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామ్ లైఫ్ విత్ మీనా. ఈరోజు వీడియో అయితే ఫ్రిడ్జ్ క్లీనింగు. టైం అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఏప్రిల్ 23 12:41 అయిందనమాట ఏఎం. ఇంకా నైట్ అయితే నిద్ర పట్టట్లేదు. ఇంకా అలా ఫోన్ చూస్తూనే ఉండాలని చెప్పి ఇంకా లేచి అయితే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుందామని చెప్పి మొత్తం డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను. నైటే భోజనాలు అవి చేసేసి కిచెన్ అంతా కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా అలా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే మొదలు పెట్టానమాట. చాలా టైం అసలు నిద్ర పట్టట్లేదు, చాలా టైం చూశాను. ఇంకా సర్లే ఎలానో మార్నింగ్ టైం ఈ ఎండలకి వాటికి అసలు ఏమైనా క్లీన్ చేద్దామన్నా సరే అవ్వట్లేదు, చేయబుద్ధి వేయట్లేదు. ఇంకా అందుకని చెప్పి నైట్ టైం అయితే చేసుకున్నాను అనమాట. మళ్ళీ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి కూడా ఎంత టైం అయ్యిందనేది కూడా లాస్ట్లో ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే మొత్తం ఫ్రిడ్జ్లో చాలా డేస్ నుంచి ఉండిపోయేవి ఇవన్నీ తీసేసి అవసరం లేనివన్నీ పడేసి మొత్తం తీసేసి ర్యాక్స్ అన్నీ కూడా డీప్ క్లీన్ చేశాను. అలానే మాకు ఫ్రిడ్జ్లో ఎక్కువగా స్టోరేజ్ ఏమి ఉండదు. నేను మసాలాలు అన్నీ అయితే పెట్టననమాట. ఏవైతే పాలపై మేగడ నేను కలెక్ట్ చేస్తాను కదా, అలాంటివి ఏవైనా కూల్ డ్రింక్స్ ఇలాంటివి మాత్రమే పెడతాను. అన్నీ ఎక్కువైతే పెట్టను. అలానే వీక్లీ మీల్ ప్రిపరేషన్ అని కూడా చేసి పెట్టుకోను. మాకు పెద్ద అవసరం ఉండదనమాట వీక్లీ మీల్ ప్రిపరేషను. మార్నింగ్ అంత హడావిడిగా చేసి ఇవ్వాల్సిన పని ఉండదు కనుక ఎప్పటిదప్పుడే చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ అయితే ర్యాక్స్లో ఉన్నవన్నీ ఐటమ్స్ అన్నీ తీసేసి ఏవైతే అవసరమో అవి ఉంచేసి మిగతావన్నీ పడేశాను. ఆ ర్యాక్స్ కూడా అన్నీ తీసేసి మంచిగా వాష్ చేసేసి మళ్ళీ పెట్టుకొని అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఎప్పటి నుంచో ఉండిపోయిందనమాట. అసలు చాలా డేస్ అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేసి. మెయిన్ ఏంటంటే నేను ఏదైనా చిన్నగా పడిన వెంటనే తుడిచేస్తాను. అలా ఉంచాననమాట కనుక పెద్దగా ఏమి ఇది ఉండదు. కాకపోతే ఈ చిన్న చిన్న డస్ట్ ఇలా ఉంటుంది కదా, ఇంక ఇవంతా ఉండిపోయిందనమాట. ఏదైనా పడిందంటే ర్యాక్స్ మీద వెంటనే తుడిచేస్తాను కనుక ఫ్రిడ్జ్ ఎప్పుడు స్మెల్ రావడం కానీ లేదంటే మరకల్లా బాగా బంక పట్టేసి ఉండిపోవడం కానీ అలా ఎప్పుడు మాది ఉండదు. ఇంకా ఫస్ట్ అయితే ర్యాక్స్ అన్నీ తీసేసి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసేసి ఫస్ట్ ఒక నార్మల్ క్లాత్తో అయితే మొత్తం ఈ డస్ట్ అంతా కూడా తీసేసాను. ఇంకా తర్వాత అయితే కొద్దిగా లెమను అలానే వెనిగర్ ఉంటుంది కదా, అది కానీ లేదంటే బేకింగ్ సోడా ఇది వేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే నార్మల్గా కొద్దిగా బంకలాగా అనిపించిందని చెప్పి నార్మల్ సోప్ పెడతాం కదా గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడానికి, దాన్ని పెట్టి కొద్దిగా రుద్దేశాను లోపలంతా కూడాని. చాలా డేస్ కూడా అయిపోయిందని చెప్పి ఇంకా పైన మళ్ళీ వెట్ క్లాత్ పెట్టి నీట్గా ఒక 3 to 4 టైమ్స్ అయితే మంచిగా తుడిచేసాను. నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ అయితే ఈ విధంగా సోప్ పెట్టి ఏం క్లీన్ చేయలేదు. నార్మల్గా మనకి నిమ్మరసం అలానే బేకింగ్ సోడా ఇది వేసే క్లీన్ చేసుకునేదాన్ని. ఇంకా ఆ టైంలో రెండూ లేవు ఇంట్లో, అందుకని చెప్పి ఇంకా సోప్ పెట్టి అయితే నీట్గా తుడిచేసాను. ఆ తర్వాత ఒక 3 to 4 టైమ్స్ అయితే వెట్ క్లాత్ పెట్టి నీట్గా ఫ్రిడ్జ్ అంతా కూడా ఫస్ట్ తుడిచేసి పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ర్యాక్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకుని మంచిగా పొడి క్లాత్తో తుడుచుకొని మళ్ళీ అరేంజ్ చేసుకున్నాను. ఫస్ట్ లోపల వైపు అంతా తుడిచిన తర్వాత బయట వైపున అయితే తుడుచుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి ఇలానే అలవాటు, అంటే లోపల వైపే ఫస్ట్ తుడిచేసి బయట వైపున లాస్ట్లో తుడుచుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్ అయితే చూసారు కదా నీట్గా క్లీన్ అయిపోయింది. ఎక్కడ డస్ట్ కానీ మరకలు కానీ ఏమీ లేవు. మరకలు అంటే స్టార్టింగ్ కూడా లేవు, చిన్న చిన్న డస్ట్ లాగా ఉండిపోయింది అంతే. ఇంక ఈ విధంగా ఫ్రిడ్జ్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ ర్యాక్స్ ఇవి ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే ప్లాస్టిక్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేశాను. తర్వాత గ్లాస్వి మనకు ర్యాక్స్ ఉంటాయి కదా, ఇంకా అవి అయితే తర్వాత క్లీన్ చేశాను. అవి కొద్దిగా జాగ్రత్తగా క్లీన్ చేయాలి, కొద్దిగా చేయి జారినా సరే ఇంకా అంతే సంగతి. ఇంకా ఫస్ట్ అయితే వీటిని క్లీన్ చేసేసి పెట్టేసి మంచిగా పొడి క్లాత్తో తుడిచేసాను. ఇంకా తర్వాత గ్లాస్ ఐటమ్ ఆ ర్యాక్స్ మాత్రం గ్లాస్ ర్యాక్స్ ఉన్నాయి కదా వాటిని కూడా నీట్గా తుడిచేసాను. నేను అలానే ఈ షీట్స్ వేసాను కదా ప్లాస్టిక్వి, ఇవి కూడా అలా సోప్ పెట్టేసి మంచిగా వాష్ చేసేసి ఒక డ్రై క్లాత్ పెట్టుకొని నీట్గా తుడిచేసి మళ్ళీ వేసుకున్నాను. డే టైం తుడుచుకున్నామంటే ఒకసారి ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ సీట్స్ కూడా చాలా డేస్ అయిపోయింది. ఒక ఫ్రిడ్జ్ కొన్న ఫస్ట్లోనే ఇవి కూడా తీసుకున్నానమాట. ఒక్క సెట్టే అలా యూజ్ చేస్తాను. ఆ సైడ్ ఈ ప్లాస్టిక్ దీంట్లో పెడతాం కదా, సైడ్ ర్యాక్స్ ఉంటాయి డోర్ వైపు, వాటిలో కూడా ఒక సీట్ కట్ చేసి అయితే వేసేసానమాట. అలానే కూరగాయలు వేసుకునే కింద ఉంటుంది కదా బాస్కెట్, అంటే ఆనియన్స్ అవి వేసుకోనికి, అందులో కూడా వేసేదాన్ని ఫస్ట్లో. అది తీసేసి అందులో ఏమి వేయట్లేదు. అప్పుడు ఎవరో చెప్పారు అలా కింద ఫ్రిడ్జ్ కింద పెట్టకూడదని చెప్పి, ఇంక అప్పటి నుంచి అయితే పెట్టడం మానేశాను. ఇంకా ఆ సీట్ని తీసేసి ఈ విధంగా సైడ్ పెట్టుకునే డోర్కి పెట్టుకునే ర్యాక్స్ ఉంటాయి కదా, ఇంకా అందులో అవి కట్ చేసేసి
ఆ సీడ్స్ అయితే వేసుకుంటాను. ఏదైనా పడినా సరే వెంటనే ఆ సీడ్ మాత్రం తీసేసి నీట్గా తుడుచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంకొక సెట్ అయితే తీసుకోవాలి. ఇవి చాలా డేస్ అయిపోయేవి. మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ కూడా షేడ్ అయిపోయిందనమాట. ఇంకా అన్నీ నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టుకొని అన్నీ తుడిచేసాను వాటర్ అది లేకుండా. ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎక్కడొక్కడైతే సర్దేస్తున్నాను. అలానే డీప్ ఫ్రీజర్ అయితే ఏమీ టచ్ చేయలేదు. అందులో ఐటమ్స్ కూడా ఉన్నాయని చెప్పి ఇంకా అది అలానే ఉంచేసాను. పైన అలా తుడిచేసాను అనమాట. నేను డీప్ ఫ్రీజర్లో ఎప్పుడు ఐటమ్స్ ఉండవో అప్పుడప్పుడు తుడుచుకుంటూనే ఉంటాను. కనుక దాన్నైతే ఏమీ ఇచ్చేయకుండా ఇంకా పైన అంతా నీట్గా తుడిచేసాను అనమాట. ఇంకా ఎక్కడొక్కడ సెట్ చేసుకొని ఏవైతే ఫ్రిడ్జ్లో ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టాలో వాటిని పెట్టుకొని మిగతావన్నీ తీసేసాను. అలానే ఫ్రిడ్జ్లో తక్కువ ఐటమ్స్ ఉండేటప్పుడే క్లీన్ చేసుకునే మంచిది. నాకు ఆ రోజు వెజిటేబుల్స్ ఏమీ ఫ్రిడ్జ్లో లేవు. క్లీన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ సాస్ బాటిల్స్ అవి ఇవి చాలా డేస్ నుంచి ఉండిపోయేవి అనమాట. అయిపోయినవి కూడా ఫ్రిడ్జ్లో ఉండిపోయేవి. ఇంకా అవన్నీ కూడా తీసి పడేసాను. అలానే వెనక వైపుగా ఉండిపోతాయి కొన్ని మనం ఫ్రిడ్జ్లో రోజు అబ్జర్వ్ చేసుకోకపోతే. ఇంకా నాకు అలా కొన్ని ఐటమ్స్ అయితే ఉండిపోయేవి. ఇంకా అవన్నీ కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. నాకు మెయిన్ ఏంటంటే నేను పాలపై మీగడ కలెక్ట్ చేస్తాను కదా, ఆ మీగడ ఒకటి ఉంటుందన్నమాట. ఆల్రెడీ బాక్స్ ఒకటి ఫిల్ అయిపోయి ఒక కప్లో వేసి అయితే పెట్టాను. అది యాక్చువల్గా ఈ ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన నెక్స్ట్ డే అది కూడా వెన్నది చేసి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మొత్తానికైతే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకెక్కడొక్కడ సర్దుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మావైతే ఆల్రెడీ చెప్పాను కదా, ముందు చెప్పినట్టుగానే ఎక్కువ ఐటమ్స్ ఏమీ నేను ఫ్రిడ్జ్లో పెట్టను. ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే పెడతాను. ఏమైనా లెఫ్ట్ ఓవర్ కూరలు అవి ఇవి ఉండిపోతాయి కదా, ఇంకా వాటిని ఉన్నవన్నీ పెట్టుకోవడం అలా చేసుకుంటాను. పెరుగు ఒకటి కంటిన్యూగా మా ఇంట్లో ఉంటుంది కనుక అదొకటి అంతే అనమాట. ఈ పాలపైన మీగడ పాలు ఇవే. వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే వెజిటేబుల్స్ ఉంటాయి అంతే. ఇంక ఇప్పుడైతే వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు కనుక ఫ్రిడ్జ్లో ఖాళీగానే ఉంది మొత్తానికి ఫ్రిడ్జ్ అంతా కూడా. డోర్ సైడ్ అయితే ఈ విధంగా సాస్ బాటిల్స్ ఇలా చిన్న ఉంటాయి కదా గ్లాస్ జార్తో ఇలాంటివి, ఇవన్నీ కూడా ఇటువైపు పెట్టుకుంటాను. ఎగ్స్ ట్రేలో కూడా ఎగ్స్ అవి పెట్టుకుంటాను. ఇంకా ఇప్పుడైతే బయట వైపున మొత్తం ఈ పైన అయితే మాది ఎప్పుడు అన్నట్టే ఫ్రిడ్జ్ పైన ఎప్పుడు కచడే అయిపోద్ది అనమాట. ఎన్నిసార్లు క్లీన్ చేసినా మళ్ళీ ఏదో ఒకటి పెట్టేస్తూనే ఉంటాము. ఇంకా అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్ ఆ పైన అయితే సెల్ఫ్ల పైన యూజ్ చేసే మ్యాట్స్ ముందు వీడియోస్లో చూపించాను కదా, కిచెన్ మేకోవర్లో ఆ స్టూల్ పైన వేసిన మ్యాట్ అయితే ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాను. ఆల్రెడీ వేరేదైతే ఉంది పూజ రూమ్లో, అది వేసేటప్పుడు చిన్న పీస్ ఉండిపోతే ఈ ఫ్రిడ్జ్ పైన అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇది తీసేసి మొన్న స్టూల్ పైన వేశాను కదా కిచెన్ మేకోవర్లో, ఇంకా ఆ షీట్ ఉంటే దాన్ని అయితే ఇప్పుడు వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇదే వేసేద్దాం అనుకొని వేశాను. తర్వాత మళ్ళీ ఆ షీట్ ఎలానో ఉంది కదా అది వేసేద్దాంలే అని చెప్పి మళ్ళీ వేసేసి ప్లాంట్ అదైతే పెడతానమాట పైన. ఇంకా అవే పెట్టేసి బయట వైపున కూడా నీట్గా తుడిచేసాను. కొద్దిగా సోప్ అది పెట్టి తుడిచేసాను. కోలిన్ ఉంటే అది వేసుకున్నా సరే నీట్గా క్లీన్ అయిపోద్ది. ప్రజెంట్ అయితే నా దగ్గర అది కూడా లేదు కనుక ఇంకా సోప్ పెట్టేసి నీట్గా తుడిచేసి పెట్టేశాను అనమాట. ఫైనల్గా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే అయిపోయింది. చూడడానికి చిన్న వీడియోలోనే ఉంది కానీ చాలా లెంతీగా వచ్చింది. కట్ చేసి ఇక్కడ వరకు అయితే తెచ్చాను. మాది ఫ్రిడ్జ్ కూడా చిన్నదే కనుక మాకైతే సరిపోతుంది కనుక పెద్ద టైం కూడా మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. గంట ఇలా పట్టింది. నేను డీప్ క్లీన్ చేశాను కదా, ర్యాక్స్ అన్నీ వాష్ చేశాను కనుక కొద్దిగా ఎక్కువ టైం పట్టింది. నార్మల్గా పైన క్లీన్ చేస్తే ఎంత టైం అయితే పట్టదు. నేను డీప్ క్లీన్ చేసి చాలా డేస్ అయిపోయింది కానీ పైన అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. డీప్ క్లీన్ చేసి మాత్రం చాలా డేస్ అయిపోయింది. ర్యాక్స్ అన్నీ వాష్ చేసావంతా. ఇంకా ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. నాకు ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే 2 అయ్యింది టైం అయితే. మీకు అది కూడా ఇక్కడ చూపిస్తాను. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. సీ యూ నెక్స్ట్